హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం హైదరాబాద్లోని వెస్ట్ జోన్లో ఉన్నామండి. వెస్ట్ జోన్లో అంకురా హోమ్స్ వాళ్ళు డెవలప్ చేసిన అర్బన్ ట్రిల్లా అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామండి. ఈ కమ్యూనిటీలో మొత్తం కూడా మనకి 4 BHK ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఫ్లాట్ సైజెస్ కనుక చూసుకుంటే మనకి 3000 స్క్వేర్ ఫీట్ నుంచి 3900 స్క్వేర్ ఫీట్ వరకు అయితే ఉంటాయండి. ప్రస్తుతం నేను చూపిస్తున్నది అయితే 3700 స్క్వేర్ ఫీట్ 4 BHK ఫ్లాట్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు, మీరు కార్డులో చూసుకుంటే మనకి 7 feet అయితే ఉంటుందండి. సో మనకి ఎంటర్ అవగానే మనకి ఇది వచ్చేసి డ్రాయింగ్ రూమ్ అండి. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 14.8 x 14 అయితే ఉంటుందండి. చూడొచ్చు, మనకి ఇది వచ్చేసరికి మోడల్ ఫ్లాట్ అండి. అంటే ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ ఇదంతా చేసుకుంటే ఎంత స్పేస్ అయితే వస్తుందో అది మీరు క్లియర్గా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ సైజ్ వచ్చేసరికి మనకి 2.9 acresలో 3 blocks అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఎవ్రీ బ్లాక్ కూడా మనకి 8 floors అయితే ఉంటుందండి. అలాగే టోటల్ ఫ్లాట్స్ వచ్చేసరికి మనకి 136 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. చూడొచ్చండి, ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 14 x 14 feet అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. ఇవన్నీ కూడా 2 feet గ్యాప్ తోటి చేసినాం అనమాట. అయినా కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఓపెన్ కిచెన్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13.2 x 10.2 అయితే ఉంటుందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి HMD విత్ రేర్ అప్రూవ్డ్ అండి. ఎనీ బ్యాంక్ త్రూ లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి మోకిలా లొకేషన్ అండి. అంటే రేడియల్ 7 road కనెక్టివిటీ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ని ఆనుకునే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి 60 feet అయితే ఉంటుందండి. సో 100 feet రోడ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అండి. అంటే 200 meters అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి. సెంటర్లో మనకి పార్క్ లాగా అయితే ఇచ్చారనమాట. అంటే గార్డెనరీ ఇదంతా కూడా. సో ఎక్సలెంట్గా ఉంటుందండి. లొకేషన్ వైజ్గా చూసుకున్న ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఫ్లాట్స్ అయితే కనుక అన్నీ కూడా మనకి ప్రీమియం సైజ్ అండి. 4 BHK ఫ్లాట్స్ అనమాట. మినిమం 3000 స్క్వేర్ ఫీట్ నుంచి 3900 స్క్వేర్ ఫీట్ వరకు అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ డైనింగ్ అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి సిట్అవుట్ ఏరియా అండి. చూడొచ్చు, చాలా లావిష్గా స్పేషియస్గా ఉంటుంది. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 14 x 9.4 అయితే ఉంటుందండి. అలాగే ఈ కమ్యూనిటీలో క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి 20,688 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అయితే ఉంటుందండి. ఇందులో మనకి ఏమేమి ఇస్తున్నారనేది చూసుకుంటే మనకి బాస్కెట్బాల్ కోర్ట్, అలాగే సైకిల్ పార్కింగ్, జాగింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్, సిట్టింగ్ ఏరియా, శాండ్ పిట్ ఫర్ కిడ్స్, యోగా స్పేస్, వాటర్ సాఫ్ట్నర్, గజీబో, పార్టీలాన్, గ్యాస్ బ్యాంక్స్, క్లబ్ హౌస్, ఫైర్ సేఫ్టీ, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్ యార్డ్, అలాగే 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. చూడొచ్చండి, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ కనుక చూసుకుంటే మనకి 18.2 x 13.2 అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి కింగ్ సైజ్ బెడ్ అనమాట. అలాగే వుడ్ వర్క్ కూడా చూసుకుంటే మనకి 2 feet గ్యాప్ తోటి చేసిన మనకి స్పేస్ చూడొచ్చండి. చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. సో ఈ డ్రెస్సింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 7.5 x 4.1 ఉంటుంది. అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అంటే టాయిలెట్ సైజ్ చూసుకుంటే 6.7 x 8.9 అయితే ఉంటుందండి. అలాగే ఈ అంకురా హోమ్స్ వాళ్ళది మనకి అర్బన్ ట్రిల్లా అనే గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి. సో దాని గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసరికి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. అంటే 16 x 14 అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఇది మనకి 4th బెడ్రూమ్ అండి. అంటే మనకు ఆఫీస్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా స్టడీ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా 4th బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక్క బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉండదండి. రిమైనింగ్ 3 bedrooms-కి 3 అటాచ్డ్ ఉంటుంది, ఒకటి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 13.2 x 10.2 అయితే ఉంటుందండి. ఇదంతా కూడా 2 feet గ్యాప్ తోటి చేసిన వుడ్ వర్కేనండి. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. వుడ్ వర్క్ అయితే కనుక మొత్తం కూడా 2 feet గ్యాప్ తోటి అయితే చేశారండి. సో ఈ డైనింగ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడుతూ 2 విధాలుగా చేశారనమాట. చిల్డ్రన్స్ చదువుకోవడానికి బ్యాక్ సైడ్ ఈ విధంగా స్పేస్ అయితే వస్తుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ లాగా కన్వర్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ వస్తుందండి. మనకి 18 x 12.8 అయితే ఉంటుందన్నమాట ఈ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే. అలాగే మనకి ఎల్సేప్ బాల్కనీ ఉంటుందండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఎల్సేప్ బాల్కనీ ఉంటుంది. ఒకవైపు చూసుకుంటే మనకి 19.2 x 5.10 అయితే ఉంటుంది. అలాగే ఇంకో వైపు చూసుకుంటే మనకి 12.7 x 5.10 అయితే ఉంటుందండి. పక్కన కనిపిస్తున్న గ్రౌండ్స్ అన్నీ కూడా మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్స్ అండి. సో పక్కనే మనకంటే ఈ ప్రాజెక్ట్ ఆనుకొని మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైనా చిల్డ్రన్స్ ఇక్కడ చదివించుకోవాలనుకున్నా మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. 100 meters మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి.
అలాగే ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. సో మనకి డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసరికి 6.5x4 అయితే ఉంటుంది. అలాగే టాయిలెట్ సైజ్ చూసుకుంటే ఇది కూడా పెద్ద సైజ్ అండి, 9.4x6 అయితే ఉంటుందన్నమాట. ఇది పిల్లలు మనం బ్యాక్ సైడ్ చదువుకోవడానికి జస్ట్ ఇది మోడల్ ఫ్లాట్ కాబట్టి ఈ విధంగా అయితే చేశారండి. మీకు నచ్చినట్టు మీరు చేయించుకోవచ్చండి. సో 3 బెడ్రూమ్స్ అయితే కవర్ అయ్యాయండి. ఫైనల్గా ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ ఏరియా అండి. ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది కూడా క్లియర్గా చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసరికి టీవింగ్ యూనిట్ ఏరియా. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 18.8x14 అయితే ఉంటుందండి. చాలా హ్యూజ్ సైజ్ అనమాట. ఇది వచ్చేసరికి పూజ రూమ్ అండి. సో ఈ పూజ రూమ్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 4.2x3.5 సైజ్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. అలాగే ఇక్కడ నుంచి మనకి అవుట్ సైడ్ బాల్కనీ కూడా ఉంటుందండి. చూసారు కదా, ఆపోజిట్లో టీవీ యూనిట్ పెట్టుకొని మనకి ఇది సిట్అవుట్ లాగా పెట్టారు. ఇది మనకి బాల్కనీ అండి. సో ఈ బాల్కనీ సైజ్ కూడా పెద్దది ఇచ్చారండి. ఈ టీవీ యూనిట్ ఏరియా పక్కన మనకి 14x5.10 అయితే ఉంటుందండి. చూసారు కదా, చుట్టూ డెవలప్మెంట్స్ మనకి ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత 111 జీవోస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పొల్యూషన్ అనేది 0% ఉంటుందండి. మోకల ఏరియా అనేది 0% పొల్యూటెడ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి, అంటే లివింగ్ ఏరియా దగ్గర ఉంటుందన్నమాట మనకి ఈ కామన్ వాష్రూమ్ అనేది. సో ఈ కామన్ వాష్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 5.4x5.2 అయితే ఉంటుందండి. ఫైనల్గా వచ్చేసరికి ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 14.4x12.5 అయితే ఉంటుందండి, అంటే 12.6 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, మనకి బెడ్స్ అన్నీ కూడా పెద్దవండి. ఇవి వేసినా కూడా మనకి స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. దీనికైతే డ్రెస్సింగ్ ఏరియా ఉండదండి, విత్ అటాచ్డ్ టాయిలెట్ మాత్రం ఉంటుంది. సో ఈ టాయిలెట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 8.7x5.2 అయితే ఉంటుందండి. సో ఇదండి ఈ ఫ్లాట్స్ గురించి అన్ని డీటెయిల్స్ అందే అనుకుంటున్నాను. మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడితో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.